నీట్ ఎగ్జామ్ పేపర్ చాలా టఫ్ వచ్చిందంటగా, చరిత్రలో ఇదే టఫెస్ట్ నీట్ ఎగ్జామ్ పేపర్ అంట. 700 మార్క్స్ రావటం గగనం అంటగా. పాపం నిన్న పిల్లలందరూ చాలా బాధపడుతున్నారు, ఇంత టఫ్ ఎగ్జామ్ మేము ఎప్పుడు చూడలేదని. కష్టతరంగా ఫిజిక్స్ కెమిస్ట్రీ పరీక్షకు 96.51% మంది హాజరు. వైద్య కోర్సుల్లో ప్రవేశాల నిర్వహణ కోసం నిర్వహించిన జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. సో రాష్ట్ర రాజధాని హైదరాబాద్ సహా 24 నగరాలు పట్టణాలు మొత్తం 190 కేంద్రాల్లో ఎగ్జామ్ పెట్టారు. నీటికి దరఖాస్తు చేసిన వారి సంఖ్య 72,507 కాగా 69,977 మంది అభ్యర్థులు హాజరయ్యారు. అంటే పరీక్ష రాసిన వారి శాతం 96.51గా ఉంది. 2,530 మంది విద్యార్థులు ఆబ్సెంట్ అయ్యారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పరీక్ష నిర్వహించింది. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష జరగగా మధ్యాహ్నం 1:30 లోపే విద్యార్థులను పరీక్ష హాల్లోకి పంపించారు. సో మొత్తం మీద కొందరి పరీక్ష కేంద్రాల్లో చిరునామా బాగా విపరీతంగా అంటే తికమక్కగా వచ్చిందంట, వాళ్ళు రీచ్ కాలేకపోయారంట. నెక్స్ట్ గతేడాది నీట్ పేపర్ లీకేజ్ వ్యవహారం దుమారం రేపిన నేపథ్యంలో ఈసారి అన్ని ప్రభుత్వ ఆధీనంలో ఉన్న పరీక్ష కేంద్రాల్లో నీట్ నిర్వహించారు. పరీక్ష జరుగుతున్న సమయంలో ఆయా జిల్లాల కలెక్టర్లు ఈ కేంద్రాలను తనిఖీ చేశారు. జువాలజీలో తికమక. నీట్ ప్రశ్నాపత్రం గతేడాది కన్నా కఠినంగా వచ్చినట్టు విద్యార్థులు విద్యావేత్తలు విశ్లేషిస్తున్నారు. ఫిజిక్స్లో అత్యంత కఠినమైన ప్రశ్నలు వచ్చాయని, కెమిస్ట్రీ సైతం ప్రశ్నలు తేలిగ్గా లేవని, వాటిని అర్థం చేసుకొని ఎక్కువ సమయం పడుతుందని పేర్కొన్నారు. కెమిస్ట్రీలో ప్రశ్నల నిడివి ఎక్కువగా ఉందన్నారు. బయాలజీ విభాగంలో బాటనీ నుంచి 50 ప్రశ్నలు వచ్చాయి. వీటిపై విద్యార్థులకు పట్టు ఉండటం కలిసి వచ్చింది. జువాలజీలో ఇచ్చిన రీప్రొడక్షన్ హెల్త్ ప్రశ్న ఎన్సీఆర్టీ పరిధిలో లేదని చెప్తున్నారు. బాటనీ సులువుగా ఉన్న జువాలజీలో కొన్ని ప్రశ్నలు తికమక పెట్టేలా ఉన్నాయని శ్రీ చైతన్య కుకట్పల్లి శాఖ ఎగ్జిక్యూటివ్ డీన్ శంకర్రావు అన్నారు. గతేడా అనేక మందికి 720 మార్కులకు గాను 100% మార్కులు వచ్చాయని, ఈసారికి కొందరికి మాత్రమే 100% స్కోర్ చేసే అవకాశం ఉందని చెప్తున్నారంట. బాగా టఫెస్ట్ ఎగ్జామ్ అంటే ఈసారి నీట్ చరిత్రలోనే ఇంత టఫ్ ఎగ్జామ్ ఎప్పుడు జరగలేదంట. మరి ఎందుకంటే పిల్లలను అట్లా ఇబ్బంది పెడతారు అంత టఫ్ ఎగ్జామ్స్ పెట్టి.